ఇప్పుడు అందరు కళ్ళు మూసుకొని అట్లనే లేచి అటు ఇటు నడువుర్రి. అగో గోడ గిన్నె గుద్దుకునేరు దెబ్బలాగుతుంది. అట్లనే వంటింట్లోకి పోరి, గిన్నెల అన్నం కూర వేసుకోరి, మళ్ళా బయటకు రారి, ఓ కాడ కూర్చొని తినుండ్రి. ఏందికి దాగుడు మూతలాట ఆడుతుందని అనుకుంటున్నారా? బాగా ప్రాక్టీస్ చేయర్రి, రేపు రేపు అక్కడికి వస్తుంది. ఒక గంటను ఒక పూటను కరెంటు పోతే పెద్దగా ఫరక్ పడదు. సరే ఏదన్నా తక్లీఫ్ ఉండి ఒక రోజంతా కరెంటు పోయిందనుకోండి, ఎట్లనో అట్లా సుధరాయించుకోవచ్చు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా వారం రోజుల పొద్దాయే పోయిన కరెంటు మళ్ళా రాలేదు. ఇది ఏడనో అనుకుంటున్నారా? సీఎం సారు సొంత ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ లా. ఇగో ఈ వీడియోలో కనపడే ఊరు గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామం. ఈడ చీకట్లో ఉన్నది పులికల్ ఊర్లో ఉన్న దళితవాడ. వారం రోజుల కింద కరెంటు పోయిందట. ఊర్లో లేవనుకున్నారు, అంత పోయినట్టున్నది, మా వస్తుంది అనుకున్నారు. జరసేపటికి వేరే వాడకట్టుకు కరెంటు ఉన్నది గాని దళితుల వాడకే లేదు. పీసు గిట్ల కట్టేసిందేమో అనుకున్నారు. ఎలా అట్లా గడిచిపోయింది. కానీ తెల్లారి సుతా కరెంటు లేదు. ఓరక్క ఏందిది, కరెంటు పోయిన పోకడనే మళ్ళా రాకపాయే అని కరెంట్ ఆఫీసర్లను అడిగితే చక్కగా సమాధానం చెప్తలేరట. ఇగో ఇనుండ్రి వాళ్ళేమంటున్నారో. కరెంటే లేదు, ఎన్నోళ్ళు మిగిలి ఉండబట్టి కరెంట్ మా దగ్గర ఎవరు రారు, సర్పంచ్ రాదు, ఎవరు రారు. కరెంట్ లేదు, ఓట్లు వేసుకేసి వేస్తామని మామగానే అడుగుతాం. మీకు కరెంట్ కావాలా వద్దా? పిల్లలు చూసారు కదా. మరి పొద్దున మీకు కరెంట్ కావాలంటే మీకు ఆటోమేటిక్ గా కరెంట్ వస్తుంది. ఇండ్లల్లా చిన్న చిన్న పిల్లలున్నారు. మోరీలు చక్కగా తీయక దోమలు మోపైనాయి. ఆనలు కొట్టి రోడ్లన్నీ బుడద బుడద అయినాయి. కరెంటు స్తంభాలకు లైట్లు లేక ముసలోళ్ళు, ఆడోళ్ళు, పిల్లలు పొద్దుకంతల బయటికి పోయి బుడదల నడుములు ఇరిగి పడుతున్నారు. అసలుకే ఊరికొసకున్న ఆడకట్టాయే, పురుగు పూసి వస్తున్నాయి. ఇంట్లో కుండల సాటుకు పాములు పండుకున్నా చీకట్లా ఆగుపడతలేవు. వారం రోజుల సంధి చెప్పరాని తిప్పల పడుతున్నామని కరెంట్ ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరట. ఎంతైనా సీఎం సొంత జిల్లానాయే, అందుకేనేమో దళితుల వాడకట్లు చీకట్ల మార్పును సంచరించుకున్నాయి కావచ్చు. అది అర్థం చేసుకోక జనాలు కరెంటు కావాలని అడుగుతున్నారు. రేవంత్ సార్ తెచ్చిన మార్పును ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో పోండ్రి.